Hi friends, today's our topic is subtractor. Subtractor యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ డెరివేషన్ని ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది సబ్ట్రాక్టర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో మొత్తం టూ ఇన్పుట్ టెర్మినల్స్ అండ్ 1 అవుట్పుట్ టెర్మినల్ ఉన్నది. 2 ఇన్పుట్ టెర్మినల్స్ ఏంటివి? V1 అండ్ V2. అవుట్పుట్ టెర్మినల్కి వచ్చేసరికేమో V0. హియర్ V1 is the inverting terminal and V2 is the non-inverting terminal. Inverting terminal ki sign enti? Negative. Non-inverting terminal ki sign positive. Okay na friends? Ikkada I1 is the current passing through the resistance R1 and IF is the current passing through the resistance RF. Here I1 is the current passing through the resistance. ఇది కూడా R1 నే తీసుకుందాం ఫ్రెండ్స్. R1 and IF is the current passing through the resistance RF. ఫ్రమ్ మనము ఏంటంటే ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇస్ మస్ట్ బి ఈక్వల్ టు ఇన్ఫినిటీ అనేటటువంటి క్యారెక్టరిస్టిక్ మనం చూసాం కదా ఫ్రెండ్స్. ఏంటది? ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇస్ మస్ట్ బి ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే ఏంటి? నో కరెంట్ కెన్ బి పాస్డ్ త్రూ ద టూ టర్మినల్స్. ఇన్ఫినిటీ అయితే ఎటువంటి కరెంటు ఈ టూ టర్మినల్స్లో పాస్ అవ్వదు. టూ టర్మినల్స్ ఏంటిది? ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్స్. అప్పుడు ఏమవుతుంది? ఇన్వర్టింగ్ టర్మినల్కి వోల్టేజ్ ఎంత? VA. నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్కి VB. సో VA ఈజ్ మస్ట్ బి ఈక్వల్ టు VB. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రమ్ నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ చూసుకుంటే, ఫ్రమ్ నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్లో చూస్తే కరెంట్ I1 ఈజ్ పాసెస్ త్రూ రెసిస్టెన్స్ R1 అండ్ current IF is passes through resistance RF. So, ఇది చూద్దాం. Therefore, I1 is must be equal to IF. ఇక్కడ రెసిస్టెన్స్ R1 బేస్ చేసుకుని చూస్తే ఓమ్స్ లా ప్రకారం ఏమవుతుంది? I is equal to V by R. ఇక్కడ మనం I1 కరెంట్ చూస్తున్నాం. I1 సో IE వోల్టేజ్, ఇక్కడ వోల్టేజ్ ఏముంది? I1కి ఫ్లో అయ్యేది V2 అండ్ VB. సో I is equal to V2 minus VB. రెసిస్టెన్స్ ఏముంది? R1. సో R1. సో I1 is equal to V2 minus VB by R1. నెక్స్ట్ is must be equal to IF. IFకి వచ్చేసరికి ఏమవుతుంది? VB. ఇక్కడ ఏమన్నా ఉందా అవుట్పుట్ వోల్టేజ్? నో. సో 0. VB minus 0 by రెసిస్టెన్స్ ఎంత? RF. సో RF. ఇది సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? V2 by R1 మైనస్ VB by R1 ఈజ్ ఈక్వల్ టు VB by RF మైనస్ ఇంకేం లేదు. సో 0 by RF అన్నా నో వాల్యూ. సో VB అన్ని వన్ సైడ్ తీసుకొద్దాం. ఏమవుతుంది? V2 by R1 ఈజ్ మస్ట్ బి ఈక్వల్ టు VB by RF ప్లస్ VB by R1. Therefore V2 by R1 ఈజ్ ఈక్వల్ టు VB కామన్ తీస్తే ఏమవుతుంది? 1 by RF ప్లస్ 1 by R1. ఇక్కడ RF R1ని LCMగా తీసుకుంటే ఏమవుతుంది? RF R1 LCMగా తీసుకుంటే R1 ప్లస్ RF అవుతుంది. ఇది V2 by R1. ఇప్పుడు VB వాల్యూ కనుక్కుంటే ఏమవుతుంది? VB ఈజ్ ఈక్వల్ టు V2 by R1 ఇంటూ RF R1 by R1 ప్లస్ RF. ఓకే, VB ఈజ్ ఈక్వల్ టు ఇంత వచ్చింది. మనం ఫస్ట్లోనే కండిషన్ ఏం చూసాం? VA ఈజ్ మస్ట్ బి ఈక్వల్ టు VB అనుకున్నాం. అప్పుడేంటి? VB వాల్యూయే VA వాల్యూ కూడా అవుతుంది కదా. ఇదే VA వాల్యూ. ఓకేనా ఫ్రెండ్స్. ఇదేంటిది? నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ది. అదే ఫ్రమ్ ఇన్వర్టింగ్ టర్మినల్ చూస్తే ఏమవుతుంది? అదేవిధంగా ఫ్రమ్ ఇన్వర్టింగ్ టర్మినల్కి ఏంటి? I1 is the current passing through the V1 and VA and IF is the current passing through the VA and V0. ఇది ఫ్రెండ్స్. ఓకేనా. ఫ్రమ్ ఇన్వర్టింగ్ టర్మినల్ I1 is equal to IF. I1కి వచ్చేటటువంటి కరెంట్ ఏమవుతుంది? V1 minus VA by R1 is must be equal to VA minus V0 by RF. ఇది సపరేట్ చేద్దాం. V1 by R1 minus VA by R1 is equal to VA by RF
మైనస్ V0 బై RF. ఓకే, V1 V0 V అన్ని ఒకవైపుకి తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది V1 బై R1 ప్లస్ V0 బై RF ఈజ్ ఈక్వల్ టు VA బై RF ప్లస్ VA బై R1. నెక్స్ట్ V1 బై R1 ప్లస్ V0 బై RF ఈజ్ ఈక్వల్ టు VA కామన్ తీస్తే 1 బై RF ప్లస్ 1 బై R1. మనకి ఇందాక మనం ఫ్రమ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ప్రకారం VA వాల్యూ ఎంత వచ్చింది? ఫ్రమ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ VA ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఫ్రెండ్స్? VA ఈజ్ ఈక్వల్ టు VB అనుకున్నాం. సో VA ఈజ్ ఈక్వల్ టు V2 బై R1 ఇంటూ RF R1 బై R1 ప్లస్ RF. సో VA దగ్గర వాల్యూ సబ్మిట్ చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్? VA ఈజ్ ఈక్వల్ టు V2 బై R1 ఇంటూ R1 RF బై RF ప్లస్ R1 ఇంటూ ఇది కూడా RF బై R1ని ఎల్సిఎంగా తీసుకుంటే ఏమవుతుంది? R1 ప్లస్ RF వస్తుంది. ఇక్కడ R1 RF RF R1 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏమొస్తుంది? V1 బై R1 ప్లస్ V0 బై RF ఈజ్ ఈక్వల్ టు V2 బై R1. మనకేం కావాలి? అవుట్పుట్ వోల్టేజ్. సో అవుట్పుట్ వోల్టేజ్ అంటే V0 బై RF మాత్రమే ఇటువైపు ఉంచి రిమైనింగ్ టర్మ్స్ నట్టు తీసుకొస్తే ఏమవుతుంది? V2 బై R1 మైనస్ V1 బై R1. ఇప్పుడేంటిది? సో V0 ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1 అండ్ RF ఈజ్ ఈక్వల్ టు R1 వచ్చింది. సో RF ఈజ్ ఈక్వల్ టు R1 వస్తే ఏమవుతుంది? V0 ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1 అనేది ఒక కండిషన్ ప్రూవ్ అయింది. ఇదే సబ్ట్రాక్టర్ యొక్క ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఈ డెరివేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఐ విల్ రిప్లై యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.